సరే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిర్రో ఆదివాసీలు రాజ్యాంగం ఫిఫ్త్ షెడ్యూల్ అని చెప్పేసి మామూలుగా ఆదివాసీలు ఈ అటవీ ప్రాంతంలో ఉండే వాళ్ళ దగ్గరికి పోలీసులు యూనిఫామ్‌లలో వెళ్ళొద్దు, ఆయుధాలతో వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక చట్టం ఏదో ఉంటదనుకుంటా. అవునా సార్? ఏది కాదు అక్కడ ఏందనంటే మనకు ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారంగా లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి అక్కడ. అంటే మిగతా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసిన చట్టాలు ఆటోమేటిక్గా అక్కడ అమల్లోకి రావు. ఆ కౌన్సిల్ ఒప్పుకునేంత వరకు అక్కడ ట్రైబల్ కౌన్సిల్ ఒప్పుకోవాలి. దానికి ఒప్పుకుంటేనే అక్కడ ఒక చిన్న శాసనసభ మాదిరిగా వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ చట్టాలు అమల్లోకి వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏదైనా కౌన్సిల్ పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు ఈ మిలిటరీని కానీ దీన్ని కానీ పంపించడానికి కూడా వీల్లేదు రాజ్యాంగం ప్రకారంగా. అంటే మిలిటరీ ఎళ్ళకూడని ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్ళడం వల్ల ఆదివాసీలు భయపడి ఒక భయాందోళనకు గురై చెప్పేసి అడవిలను వదిలేసి వాళ్ళు ఉంటున్న ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతాల్లోకి వలస వెళ్ళడమా లేకపోతే భయపడి పారిపోవడమా అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నది ఆదివాసీలే. అందరికంటే ఎక్కువ ఇప్పుడు వీరి గతంలో కూడా మేము వినేవాళ్ళం ఏతుందో రాత్రిపూట ఎక్స్ట్రీమిస్టులు మావోయిస్టులు వస్తారు, అన్నం పెట్టండి, అది పెట్టండి, మాకు షెల్టర్ ఇవ్వండి అంటారు. వీళ్ళు గ్రామస్తులు మరి ఏం చేస్తారు? వాళ్ళకు అన్నం పెట్టాలా, షెల్టర్ ఇవ్వాలా? వాళ్ళు తెల్లారి జాము వెళ్ళిపోతారు. వాళ్ళు మార్నింగ్ పోలీసు వాళ్ళు వస్తారు, మీరు వాళ్ళ ఎందుకు అన్నం పెట్టారని వీళ్ళు వాళ్ళని హింసిస్తారు. మరి మానవత్వంతో అన్నం పెట్టడం కూడా నేరం అయిపోతే ఎట్లా అందరూ? సో ఈ చివరికి ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఆదివాసీలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మనం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడము, పోలీస్ స్టేషన్లో ఉంచడము, వాళ్ళ మీద కేసులు చేయడము, వాళ్ళని టార్చర్ చేయడము, వాళ్ళది ఏం తప్పు ఉంది? అందులో కొద్దిమంది మావోయిస్టులుగా మారిండవచ్చు అందులో, లేదా కొంతమంది మావోయిస్టు యొక్క సానుభూతి పనులు ఉండిండవచ్చు. కానీ అంత మాత్రం చేత ఏతుందో ప్రధానంగా నష్టపోతున్నది మట్టుకు ఆదివాసులు, పేదవాళ్ళు. ఈ ఆపరేషన్ కగారు అడవులను జల్లెడబట్టడం ఏదైతే ఉందో నక్సలైట్లు మావోయిస్టులు ఏదైతే చెప్తున్నారో శాంతి చర్చలు దాని మీద నమ్మకం లేకనే ప్రభుత్వం ముందుగా ముందుకెళ్తుంది అనుకోవచ్చా సార్? అలా కాదు. ఇక్కడ ఏం జరుగుతుందనంటే గతంలో కూడా వీళ్ళు ఆర్థికపరమైన సమస్యలు లేవనెత్తుతున్నారు. గతంలో భూములు పంచాలా, లేకపోతే ఇంకేదో అక్కడ ఉండేటటువంటి పేదంటే భూస్వామ్య వర్గాల యొక్క వ్యాపార వర్గాల యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకమైనటువంటి డిమాండ్స్ వీళ్ళు పెడుతున్నారు మావోయిస్టులు అందరూ. అవి రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ అయిండవచ్చు, కానీ ప్రభుత్వాలు ఎందుకు ఒప్పుకుంటే దానికి? ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 500 ఎకరాల భూములు ఉన్నది, ఆయన పెద్ద నాయకుడు, మంత్రి, నీ భూములు పంచు అంటే ఆయన పంచుతాడా? అందరూ వాళ్ళు ఆ డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? ప్రభుత్వంలో ఉంది రైతుల, ప్రజల యొక్క మనుషులు అయినప్పుడు ప్రజాస్వామ్యం ప్రకారంగా వాళ్ళు, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక సోషలిస్టు, సామ్యవాద, సెక్యులర్వాద భావానికి కట్టుబడి ఉండేవాళ్ళు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు అప్పుడు కొన్ని డిమాండ్స్ ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు అలాంటి వాళ్ళు కానప్పుడు అతడు ఇప్పుడు మనం ఒక 30-40 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నటువంటి నడుపుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ యొక్క విద్య ఉచిత విద్య ఇవ్వాలా, మీ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని జాతీయం చేయాలంటే ఆయన ఒప్పుకుంటాడా? లేదా ఎన్నో ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ నడుపుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉచిత వైద్యం ఇవ్వాలండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మేము మావోయిస్టులతో కూడా కోరుతున్నటువంటి విషయం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు మీరు దాని మీద ఇన్సిస్ట్ చేస్తే చర్చలు ఫలప్రదం కాకపోవచ్చు. అందులో మీ భావజాలానికి అంతో ఇంతో అనుకూలమైనటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు, అంటే డెమోక్రటిక్ ఫోర్సెస్ సెంట్రల్లో స్టేట్లో గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు, ఒక సోషలిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళ యొక్క ప్రభుత్వాలు భవిష్యత్తులో ఏర్పడ్డప్పుడు వాళ్ళని మీరు డిమాండ్ చేయొచ్చు. వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇక్కడ ఈ ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు వీళ్ళు తీసుకురావడం వల్ల చర్చలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది. ఆర్థికపరమైన డిమాండ్లు వీళ్ళు తీసుకురాకూడదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆర్థికపరమైన డిమాండ్లకు కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, ఓకే సార్. విధానపరంగా ఏమైనా డిమాండ్లు పెట్టి క్రమక్రమంగా సమాజంలో చట్టాలు కావచ్చు ఏదైనా తెచ్చి మార్పు చేసి దాంట్లో ఆ డిమాండ్లకు ఆస్కారం ఉంటుందా? అండ్ ఐ మీన్ అమలు చేయడానికి అసలు ఏ డిమాండ్లు కూడా మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వాలని ఆ డిమాండ్లు పెట్టి అవి అమలు చేయమని చెప్పేసి అడగడము నా దృష్టి లోపల మూర్ఖత్వం. నా దృష్టిలో ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, విద్య ప్రైవేట్ అయిపోతున్నది,
విద్య అమ్మే వస్తువు అయిపోయింది. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి, ప్రైవేటు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు హాస్పిటల్స్ వచ్చేసినాయి. ఇవాళ టోటల్ వ్యాపారం అంతా కార్పొరేట్ల చేతిలోకి వెళ్ళిపోతున్నది. ఈవెన్ అగ్రికల్చర్ను కూడా కార్పొరేటీకరణ చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. అది వాళ్ళు ఆ డైరెక్షన్లో వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళు పవర్లో ఉన్నారు. మరి వాళ్ళని నువ్వు ఏతుందో నీ ఆర్థికపరమైన ఇంట్రెస్ట్లకు అగ్నెస్ట్గా చెయ్యమనంటే ఎందుకు చేస్తాడు చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఒక పెద్ద కాంట్రాక్టరు ఓ 50,000 కోట్లు 60,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి దానిలో ఒక 10%, 15% కమిషన్ తీసుకొని 20,000 కోట్లు 10,000 కోట్లు లంచాలు తీసుకొని అందరికీ తెలిసిన విషయం. అలా చెయ్యొద్దు అని మనం చెప్తే వింటాడా? వాళ్ళ ఇంట్రెస్ట్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.